వెల్కమ్ టైమ్ టు టైమ్ స్పీడ్ న్యూస్. వరంగల్ విమానాశ్రయానికి రాబోయే 3 నెలల్లో శంకుస్థాపన చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఇది కీలక ముందడుగని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్లో డిఫెన్స్ ఎయిర్పోర్టు అభివృద్ధిని రక్షణ శాఖ చేపడుతుండగా పౌర విమానాల కోసం ప్రత్యేక టెర్మినల్ను ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 17న ఓఎల్ఎస్ సర్వే నిర్వహించి పూర్తి మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉందని చెప్పారు. విమానాశ్రయాల నిర్మాణంతో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ఒక రన్వే నిర్మించాలనంటే ఒక 430 ఎకరాల వరకు భూమి తాలూకా ఆవశ్యకత అక్కడ ఉంది. సో ఈ యొక్క రిక్వెస్ట్ ని మేము స్టేట్ గవర్నమెంట్ కూడా పంపించాం. ఒక పక్కన స్టేట్ గవర్నమెంట్ కి ల్యాండ్ తాలూకా రిక్వెస్ట్ కూడా పెడుతూనే డిఫెన్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ సైడ్ నుంచి, ఎందుకనంటే డిఫెన్స్ ఎప్పుడు కూడా. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అమరావతి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ బి మావిగన్ అమలు చేస్తే ప్రపంచంలో పోటీపడే రాజధాని నిర్మించవచ్చని అన్నారు. అమరావతిపై ఖర్చు చేస్తున్న మొత్తంలో కేవలం 10% మావిగన్కు వెచ్చిస్తే అది నెంబర్ 1 రాజధానిగా మారుతుందని పేర్కొన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంపై మరింత భారం మోపటం సరికాదని విమర్శించారు. రాజధాని పేరుతో ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం సరైన ఆలోచన చేయటం లేదని ప్రశ్నించారు. సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. నెంబర్ 1 రాజధాని మీరు ఆ పాట ఆలోచించలేదా బాబు గారు? మీకు ఆ మాత్రం తెలియదా? అలా తిరుపతి లడ్డూలో పందుకో కలిసింది. దీంట్లో ఇది 2 ఏళ్ళు ఆగారు దానికోసం. సాగది 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 ఆఖరి టప్పలు. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్దంపై భారత ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా విమర్శించారు. అమాయక ప్రజలు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్న భారత్ మౌనం పాటించడం నాయకత్వ వైఫల్యమని అన్నారు. ఇతర దేశాలు మధ్యవర్తిత్వాన్ని ముందుకు వస్తున్నప్పటికీ భారత్ ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రభావం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న గౌరవాన్ని ఇప్పుడు కోల్పోతున్నామన్నారు. ప్రపంచ సమస్యలపై భారత్ చురుకుగా స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. విదేశాంగ విధానంపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి. నేనే స్వయంగా అటు రష్యాకి, వియత్నాంకి, క్యూబాకి, ఇటలీకి, చైనాకు పోయినప్పుడు ప్రజలతో కలిస్తే వాళ్ళంతా భారత్. బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. 2014కు ముందు సాధారణ స్థాయిలో ఉన్న హరీష్ రావు 10 ఏళ్లలో వేల కోట్లకు ఎలా ఎదిగారో వివరించాలని ప్రశ్నించారు. ఆర్థిక, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి చిట్టా బయటపెడితే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ పై విమర్శలు మరింత పెరుగుతున్నాయి. హరీష్ రావు గారు 2004 నుంచి 2014 దాకా ఎమ్మెల్యేగా ఉండే కొన్ని సంవత్సరాలు మంత్రిగా పనిచేసాడు. అప్పుడు ఆయన ఫైనాన్షియల్ స్టేట్ చూద్దాం అంటే ఎట్లా ఉన్నాడు, ఎట్లా ఏ విధంగా ఉండే. మళ్ళీ 2014 నుంచి 2023 దాకా ఒక లెక్క 10 సంవత్సరాల్లో 10,000కు కూడా ఇబ్బంది పడే హరీష్ రావు గారు 10,000 కోట్లకు ఏ విధంగా ఎదిగిండు. ఆర్థిక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్కు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తమ వేలు ఎప్పుడూ ట్రిగ్గర్పై ఉంటుందని, అవసరమైతే ఎప్పుడైనా దాడులు తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ తాత్కాలికమేనని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ లక్ష్యాల సాధనలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. ఇరాన్ యురేనియం నిల్వలను పూర్తిగా తొలగించే వరకు పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. זה איננו סיומה של המערכה. זו תחנה בדרך להשגת כל היעדים שלנו. וביחס לחומר המועשר שעדיין נותר באיראן. כפי שאמרו היום בכירי ממשל טראמפ, החומר המועשר יצא כולו מאיראן. או שהוא יצא בהסכמה,
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తించదని స్పష్టం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ అంగీకరించినప్పటికీ లెబనాన్ విషయంలో ఎలాంటి హామీ లేదన్నారు. ఇరాన్ చర్చలకు నిజాయితీగా రావాలని సూచించారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నాయి. have actually offered to be, frankly. నటి నయనతార తన భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్తో కలిసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలో ప్రత్యేక దర్శనం చేశారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. నయనతార దంపతులను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు గడిపిన వారు భక్తి భావంతో ప్రార్థనలు చేశారు.